అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో రాజకీయ పార్టీలు ఉత్సాహం నింపుతున్నాయి కార్యకర్తలకు. నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీజేపీ పార్టీకి సంబంధించిన స్థానిక సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ కార్యకర్తల్లో సమావేశమవుతూ ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పూర్తి స్థాయిలో పార్టీ బలోపేతం చేస్తున్నారు. రానున్న ఎన్నికలు గెలిపే ధ్యేయంగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ రావడం ముఖ్యంగా ఆయన పావులు కదుపుతూ పనులు చేసుకుంటూ కార్యకర్తలకు మనోధైర్యం నింపుతూ రానున్న ఎన్నికల కోసమే పనిచేయాలని చెప్పి అరవింద్ ప్రతి ఒక్క కార్యకర్తకు సూచిస్తున్నారు తెలుస్తుంది. అదే కోణంలో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అదే కోవకు చెందిన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఊపుతో విస్తృత స్థాయి సమావేశాలు, కార్యకర్తలకు మనోధైర్యం నింపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి, మండల స్థాయి కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. ముఖ్యంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ జిల్లాకు ఇటీవల కాలంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్కు రావడం, నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా ఊపందుకు. నిజామాబాద్కు ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నా వారిని, పార్లమెంట్ అభ్యర్థిగా ఎవరున్నా సరే వారిని గెలిపించుకో తీరుతామని చెప్పి నిజామాబాద్ జిల్లా కార్యకర్తలకు మనోధైర్యం నింపుతున్నారు. కొత్తగా ఎన్నికైన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారం రావడమే లక్ష్యంగా కామారెడ్డి పార్లమెంట్, అదైతే జైరాబాద్ పార్లమెంట్కి సంబంధించి 4 నియోజకవర్గాలు ఉంటాయి. కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన ఇటీవల కాలంలో నూతనంగా ఎన్నికయ్యారు మహమ్మద్ ఇలియాస్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన కూడా ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఇలియాస్ ప్రతి గ్రామంలో తిరుగుతూ కార్యకర్తలకు బలోపేతం చేస్తూ కార్యకర్తలకు మనోధైర్యం నింపుతున్నారు. రానున్న ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంటుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ పార్టీ బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా కామారెడ్డి జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో కార్యకర్తలకు సమావేశమై బలోపేతం చేస్తున్నారు మహమ్మద్ ఇలియాస్. అదే కోణంలో కూడా మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ కూడా కామారెడ్డి నియోజకవర్గంతో పాటు అదేవిధంగా జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కార్యకర్తలకు బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే గతంలో పనిచేసిన నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ధన్పాల్, ఏదైతే గణేష్ గుప్తా ఉన్నారో గణేష్ గుప్తా పూర్తి స్థాయిలో కార్యకర్తలకు మనోధైర్యం నింపారు. ఇటీవల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని రానున్న ఎన్నికల కోసం మనం పనిచేయాలి, నిజామాబాద్ పార్లమెంటు నుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కవితనే పోటీ చేస్తా అని చెప్పి ఆయన చెప్పారు కార్యకర్తలకు. రానున్న ఎన్నికల్లో పార్టీ బలోపేతమే ధ్యేయంగా నిజామాబాద్, అదేవిధంగా జహీరాబాద్ పార్లమెంటు స్థానాలు గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ కూడా కార్యకర్తలను బలోపేతం చేస్తూ గెలుపు దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి 3 ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. అదే కోణంలో పూర్తి స్థాయిలో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ ముగ్గురు కూడా ఏకకాలంలో కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఎవరికి వారే కార్యకర్తలకు మనోధైర్యం నింపే పనిలో ఉన్నారని చెప్పచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీమ్తో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.